Hello guys, welcome back to our YouTube ఛానల్ హైదరాబాద్ వదిన మద్రాస్ మర్దర్. అండ్ ఈ వీడియో వచ్చేసి అబౌట్ అరుణాచలం. సో అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వీడియోలో కూడా నేను ఒక మెయిన్ అప్డేట్ ఇవ్వబోతున్నాను మా గురించి. అండ్ ఆ అప్డేట్ వీడియో మధ్యలో చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాను, ఇంకా తరుణ్ పాప అయితే లేవలేదు. సో ఫస్ట్ అయితే తనకి పాలిస్తే ఇంకాసేపు పడుకుంటుంది. ఆలోగా నేను నా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మా వదిన వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ అన్న పిల్లలు అందరూ వచ్చారు. సో అప్పుడైతే మేము ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. లాస్ట్ వీడియోలో అయితే వదిన అన్నీ పెట్టేసింది. అండ్ ఇప్పుడు అయితే ఇంకా అరుణాచలం వెళ్తున్నాము. దిస్ టైం మమ్మీ వాళ్ళు వస్తున్నారు, మా మమ్మీ డాడీ అండ్ మా సిస్టర్ వస్తున్నారు. మేమంతా కలిసి అరుణాచలం అయితే ప్లాన్ చేసాము. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను క్విక్గా ఇల్లు క్లీన్ చేసేసి మేము రెడీ అయిపోయి టిఫిన్ చేసేస్తే వాళ్ళు కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము ఈరోజే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం అరుణాచలంకి. ఆఫ్టర్నూన్ లోపు స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ అట్లీస్ట్ అక్కడికి చేరుకుంటే ఈవినింగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసి నైట్ రెస్ట్ తీసుకొని దెన్ మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు చెన్నై అవుదామని అనుకున్నాం ప్లాన్. బట్ ఇంకా ఏమవుతుందో తెలియదు. మేము ఎంత త్వరగా ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్. చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, పూజ చేశాను. అసలు ఎర్లీ మార్నింగే లేచి ఎవ్వరు లేకముందే సైలెంట్గా అన్ని పనులు చేసుకొని ఇలా ఫ్రెష్గా ఒక సుప్రభాతం వింటూ హాయిగా పూజ చేసుకొని ఒక కప్పు కాఫీ తాగితే ఉంటుంది. అసలు నిజంగా ఆ పీసే వేరు, చాలా బాగుంటుంది. బట్ ఒకటి ఏంటంటే ఎర్లీ మార్నింగే లేవాల్సి వస్తుంది, తప్పదు ఇంకా లేవాలి. బట్ ఆఫ్టర్నూన్ ఒక్కసారన్నా అట్లీస్ట్ ఒక 1 hour అన్నా పడుకుంటే హెల్త్కి బాగుంటుంది. కానీ నాకు అలా అంత టైం దొరకదు, ఎందుకంటే అదే టైంకి ఖుషి సతాయిస్తుంది కాబట్టి. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఫైనల్లీ ఖుషి వాళ్ళు రాకముందు వరకు బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది, వస్తున్నారు అమ్మమ్మ తాత అని. బట్ వాళ్ళు వచ్చాక కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది, షాక్ మరి ఏంటో. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి అరౌండ్ 8:30, 9 అలా అయింది. అండ్ వచ్చాక వాళ్ళు కూడా ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అందరం రెడీ అయిపోయి లంచ్ బయట చేద్దామా లేకపోతే ఇంట్లోనే చేద్దామా అని ఒక డైలమాలో ఉండి మళ్ళీ అప్పటికప్పుడు ఇంట్లోనే తినేసేసి లంచ్ చేసేసి అయితే బయటికి వెళ్ళిపోయాము. అండ్ మేమైతే వయా బస్ వెళ్తున్నాం అనమాట అరుణాచలంకి. ఈ బస్ స్టాండ్ అయితే నేనైతే నిజంగా ఎప్పుడు చూడలేదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట కీలంబాకం బస్ స్టాండ్ అని చెప్పేసి. ఎంత పెద్దగా ఉందంటే లిటరలీ ఒక కుట్టి సైజ్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా పెద్దగా అనిపించింది. లోపల కూడా చాలా బాగుందన్నమాట బస్ స్టాండ్. అంటే నేను మామూలుగా చూసిన బస్ స్టాండ్స్ అన్నింటిలో కల్లా ఇది నిజంగా చాలా హై లెవెల్గా అనిపించింది. కొత్తగా కట్టారు కాబట్టి ఇంకొంచెం కొత్తగా కూడా బాగుంది అనిపించింది. అండ్ మేము రీచ్ అయ్యేసరికి 7:10 అయింది. మేమైతే ముందుగా రూమ్స్ కానీ ప్రీ బుకింగ్ అలా ఏం చేసుకోలేదు. కొన్ని చూసాము, బట్ చాలానే అవైలబుల్ ఉంటాయని చాలా వీడియోస్లో చూశాను, అది చూశాను కాబట్టి కొన్ని కాల్స్ కూడా చేసి కనుక్కున్నాము. డైరెక్ట్గా వెళ్ళే తీసుకుందాము అని ఫిక్స్ అయిపోయాము. అంటే టెంపుల్కి రూమ్కి దగ్గరగా ఉండేలాగా చూసుకొని తీసుకుందాము అని మేము ముందుగా ఏం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుందామని చెప్పి. అక్కడ మాకు ఒక ఎదురుగా ఖుషికి లాలీపాప్ కావాలి అంటే ఒక షాప్లో వెళ్ళి లాలీపాప్ తీసుకుంటుంటే ఆ షాప్ అంకుల్ మాకు ఈ హోటల్ సజెస్ట్ చేశాడనమాట, ఈ లాడ్జ్. ఇందులో ఇంకా డైరెక్ట్గా ఆటో అక్కడ మాట్లాడేసుకుని లాడ్జ్కి వెళ్ళి తీసేసుకున్నాము. అంతా ఫైన్, రూమ్ కూడా బాగుంది. ఇంకా మేము ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫైనల్గా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఖుషి కూడా బాగా ఎక్సైటెడ్గా యాక్టివ్గానే ఉంది, మాకు మంచి కోఆపరేట్ చేసిందనమాట. అండ్ మా చెల్లి మాత్రం స్టైల్గా ఒక బ్యాగ్ వేసుకొని వస్తుంది గిరి ప్రదక్షిణకి. ఏంటో అనుకోకండి, పాప కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే జస్ట్ బేసిక్ నీడ్స్ పెట్టుకోవడం సేఫ్ అని నేను అంటాను. లైక్ వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న నాప్కిన్స్ ఆర్ బాటిల్స్, మిల్క్ తాగుతుంటే పాల బాటిల్ ఇలాంటివి పెట్టుకోవడం బెటర్. అక్కడ మామూలుగా మొత్తం అయితే అంతా అవైలబుల్ ఉన్నాయి, రోడ్ సైడ్ కానీ ఫుడ్ 24 hours ఫుడ్ అవైలబుల్ ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏమంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి సపరేట్ పెడితే బెటర్. పెద్దవాళ్ళు మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం.
అండ్ మేమైతే ఇంకా ఉత్తరం గోపురం నుంచి బేసిక్గా అందరూ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతామని చెప్పడంగా విన్నాము. సో మేము కూడా ఇంకా అలాగే మా రూమ్కి దగ్గరగానే ఉంది ఉత్తరం గోపురంకి. మా రూమ్ చాలా దగ్గరగానే అనిపించింది. సో బై వాక్ అయితే ఉత్తరం గోపురం దగ్గరికి వెళ్ళిపోయాం. అండ్ అక్కడ ఒక ముసలావిడ, చాలామంది ఉన్నారు అలాగా బొట్టు పెడతాం వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఇలా పెట్టడానికి వస్తారు, అంతా అయిపోయాక మనీ అడుగుతారు. ఆవిడేమో పర్ హెడ్ 30 రూపీస్ అడిగింది చిన్న బొట్టు పెట్టడానికి కూడా. అండ్ దిస్ ఈజ్ టూ మచ్ గైస్ రియలీ. మా డాడీ ఏమో ఆవిడతో కావాలని కొంచెం కామెడీ చేశాడు. లేదు నేను అందరికి కలిపి 30 రూపీస్ ఇస్తాను, మీరు బొట్లు కూడా అంత పెట్టకూడదు అది ఇది అన్నాడు. బట్ ఎంతో కొంత అయితే ఇచ్చాను. తను కూడా సాటిస్ఫైడ్. పార్ట్ ఏమనిపించింది అంటే లైక్ మా డాడీ ఈ ట్రిప్లో మాత్రం నేను ఇలా తీస్తున్నాను, వీడియో వ్లాగ్ చేస్తున్నాను, ఈ అరుణాచలంకి తీయాలనుకుంటున్నాను అని చెప్పగానే లైక్ వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉన్నారనమాట. మామూలుగా అయితే లేట్ అవుతుంది, తొందరగా కానివ్వండి, ఎక్కడికి వచ్చిన ఫోటోలు వీడియోలు ఇవేనా అని ఎప్పుడు అంటుంటారు కదా. ఇక్కడ మాత్రం అక్కడ అంత రష్ ఉన్న డాడీ ఇక్కడ నుంచి మమ్మల్ని వీడియో తీవా అంటే ఆయన ఆ రష్లో అక్కడికి వెళ్ళి అటుపక్కకి వెళ్ళి ఆ యాంగిల్ ఈ యాంగిల్ ఎలా కావాలంటే అలా వీడియో తీసాడు. నిజంగా థ్యాంక్స్ ఫర్ దట్. అలాగా నిజంగా ఎవరైనా ఏదైనా చేస్తుంటే ఫ్యామిలీలో ఒకరికొకరం సపోర్ట్ ఇచ్చుకోవాలి. దట్స్ హౌ ద ఫ్యామిలీ అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటాను. బట్ ఓకే, అన్ని కేసెస్లో జరగదు, డెఫినెట్గా కొన్ని కేసెస్లో సీరియస్ అవుతుంటారు, ఇట్స్ ఓకే. బట్ సమ్టైమ్స్ మోస్ట్లీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. థింగ్ ఏంటంటే అక్కడ టెంపుల్ చుట్టుపక్కలంతా రోడ్ వేస్తున్నారు, మరి ఏంటో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. రోడ్స్ రియల్లీ చాలా వర్స్ట్గా ఉండే. ఎంతవరకు అంటే మామూలు మెయిన్ రోడ్ రీచ్ అయ్యే వరకు అనమాట. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉండే రోడ్స్ అనమాట. కోర్స్ అంటే కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది. బట్ కొంచెం అక్కడి వరకు అయితే ఇబ్బంది పడ్డాము. అండ్ డాడీకి కూడా అసలు లెగ్ కొంచెం ఇబ్బందిగా ఉందంట, నడవలేకపోయాడు. చెప్పులు వేసుకుందాం అనుకున్నాడు, బట్ మేము ఎవరం చెప్పులు వేసుకోవట్లేదని డాడీ కూడా చెప్పులు వేసుకోకుండానే నడిచాడు. మేమైతే సేఫ్ సైడ్ సాక్సెస్ అయితే పెట్టుకున్నాము, ఇన్ కేస్ ఏమైనా యూజ్ అవుతే రఫ్ కేసులో యూజ్ చేద్దామని. అండ్ ఆల్సో అక్కడ కూడా చాలా చాలా అమ్ముతున్నారనమాట. చాలా ప్లేసెస్లో కూడా సాక్సెస్ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు, నా దగ్గర ఉన్నాయని నేనైతే పెట్టుకున్నాను రెడీగా. అండ్ చూసారా ఇక్కడ కూడా సాక్సెస్ ఎక్కడికి వెళ్ళినా అమ్ముతున్నారు. చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి, ఏం ఇష్యూ లేదు. అండ్ ఖుషికి మాత్రం అక్కడ ఏం కనిపించట్లేదు ఎక్సెప్ట్ లాలీపాప్స్ అనమాట. తను కాన్సన్ట్రేషన్ అంతా లాలీపాప్ మీదే ఉంది. కొనిచ్చే వరకు తను అసలు వదలదు. ఇంకా తర్వాత అలాగా అన్నీ ఉండే లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ హ్యాపీగా అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఇది ఇంద్రలింగం క్రాస్ అయ్యాక మెయిన్ రోడ్ స్టార్ట్ అయ్యాక అనమాట. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చిన్నపిల్లలకి ఇలాగ నిమ్మకాయలతో దిష్టి తీసేసి తొక్కేసి పక్కన పాడేస్తారు. సో పిల్లలకి ఏదైనా దిష్టి ఉన్నా పెద్దవాళ్ళకైనా కానీ సరే ఏదైనా దిష్టి ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కడ నమ్ముతారనమాట. సో అది ఒక థింగ్. అండ్ అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఇలా కొంచెం కొంచెం ఒక ఈవెన్ 1 కిలోమీటర్కి ఒక కొన్ని చిన్న చిన్న మీటర్స్ వరకు కానీ టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటాయి. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. అసలు మాకైతే అర్థం అవ్వట్లేదు. పోనీలే లైట్గా కదా అని ట్రై చేస్తున్నాము. అండ్ వైషుకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది. సో ప్రస్తుతానికి అక్కడ మాకు ఒక రెయిన్ కోట్ కనిపిస్తే వైషుకి ఒకటి వేసి కొంచెం మేనేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాము. బట్ ఈ వర్షం ఎప్పటి వరకు ఆగుతుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు. లిటరలీ 3 కిలోమీటర్స్ కాదు, 3 కిలోమీటర్స్ వచ్చాక హెవీ రెయిన్, అసలు ఆగని కూడా ఆగట్లేదు. అండ్ చిన్న పాప ఉందని ఇంకా మేమైతే రిస్క్ తెలుసుకోలేదు. బట్ చాలా డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెనక్కి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం క్రేవింగ్స్ ఉంటే మా దగ్గర ఉన్న స్టఫ్తో అండ్ పిజ్జా, ఆ రెయిన్లో కూడా మేము పిజ్జా ఆర్డర్ పెడితే రియలీ ఎంత టేస్టీగా ఉండిందంటే చాలా బాగుంది. పిజ్జా తినేసి ఇంకా మేమైతే పడుకొని నెక్స్ట్ డే దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మనకి టైం ఉండి కుదిరితే అప్పుడు ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దాము. ఇంకా చూద్దాము ఆ శివయ్యని ఇంకా మనల్ని ఎటు నడిపిస్తాడో చూద్దామనేసి మేమైతే మార్నింగ్ లేచేసేసి ఇంకా రెడీ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూద్దాం, దర్శనం లేట్ అయ్యిందనుకో, ఎందుకంటే మేము మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలన్నమాట చెన్నైకి. సో లేట్ అయిపోతే ఇంకా క్యాన్సిల్, లేదు దర్శనం క్విక్గా అయిపోయి మనకి చాలా టైం ఉంది అంటే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ హౌ వి వాంట్. ఇంకొకటి మెయిన్ అప్డేట్ అని చెప్పాను కదా, ఏంటి అంటే మేము
హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాం గైస్. సో ఐఎమ్ గోన్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. సో మేమైతే మా తరుణ్కి హైదరాబాద్లో కొత్త కంపెనీ సెలెక్ట్ అయ్యాడనమాట. సో షిఫ్ట్ అయిపోతున్నాము పర్మనెంట్గా. ఇంకా తెలీదు ఫ్యూచర్లో చెన్నై వస్తానో రానో కూడా తెలీదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మేబీ చెన్నై చుట్టుపక్కల సరౌండింగ్స్లో అరుణాచలం ఈజ్ ద లాస్ట్ ట్రిప్ మాది. అండ్ ఇంకా దీని తర్వాత ఒక ఫ్యూ డేస్లో మేము బుక్ చేసేసుకున్నాము అన్నీ. సో చెన్నై టు హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం. ఇది అన్నమాట అప్డేట్. ఇలాగా ఇంకా గిరి ప్రదక్షిణ అయితే అలా సాగిపోతుందన్నమాట. కొంచెం మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఫైనల్లీ వీఆర్ డూయింగ్ వెల్. అండ్ హియర్ ఇక్కడైతే చూసారా, దేవుడికి శివలింగంకి ఎక్కడైనా నంది లింగం వైపే తిరిగి ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకో రివర్స్ పెట్టారు. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, నంది మాత్రం ఇటు ఫేస్ ఉంది, లింగం వెనుకల సైడ్ ఉంది. ఎందుకు మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే గిరి ప్రదక్షిణ అది కొండ అనేది మధ్యలో ఉంది కాబట్టి గిరి వైపు నందిని తిప్పారా అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇఫ్ ఎనీవన్ నోస్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఇంకా మేమైతే
కంప్లీట్ చేసేసాము, రూమ్కి వచ్చేసాము. ఎగ్జాక్ట్ 7కి చెక్అవుట్ చేయాలన్నమాట. బట్ బిఫోరే మేమైతే కంప్లీట్ చేసుకొని వచ్చాము అండ్ వీఆర్ రిటర్నింగ్ టు చెన్నై. యా, దిస్ ఈజ్ అవర్ అరుణాచలం వెంట్. అండ్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం. కొన్ని ట్విస్ట్లు అయితే జరిగాయి డ్యూ టు వర్షం, బట్ ఓకే ఫైన్, ఆల్ వెంట్ గుడ్. దర్శనం కూడా బాగైంది. వీఆర్ ఆల్ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.